హాయ్ హలో నమస్తే వింటున్నారా చూస్తున్నారా వ్లాగ్ ఛానల్కి స్వాగతం. అయితే మీరు అందరూ రథం ముగ్గు అడుగుతున్నారు కదా అని చెప్పేసి రథం ముగ్గు అయితే వేస్తాను. నేను ఎలాంటి ప్రిపరేషన్ అవ్వలేదు, చెప్పాను సరే వేద్దామని. అసలు ఎలా వేయాలో కూడా నాకు తెలియదండి. అంటే రథసప్తమికి ఎలాంటి రథం వేస్తారో తెలీదు, ఇంకొకటి మళ్ళీ సంక్రాంతి టైంలో ఎలాంటి రథం వేస్తారో తెలీదు. ఏదో రథం ముగ్గు చూసి అయితే వేసేస్తాను. నేను ఇప్పుడు కాంపిటీషన్లో కూడా రథం ముగ్గు వేయలేదు, చాలా గాలి వచ్చేస్తుంది. ఇప్పుడైతే చూపిస్తానండి ఈ రథం ముగ్గు. మీరు ఈ ముగ్గు అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒకసారి కామెంట్లో పెట్టండి నాకు ఎలాంటి రథం ముగ్గు వేస్తారు రథసప్తమికి అనేసి. ఇలా గీతలు గీతల కింద వస్తుందో అది వేస్తారా, లేకపోతే ఇప్పుడు నేను చూపించినట్టు డిజైన్స్ లాగా వేస్తారా అన్నది నాకు కరెక్ట్గా తెలీదు. అదైతే చెప్పండి. ఒకవేళ నేను టైం ఉంటే మళ్ళీ మీకు అలాంటి వీడియో కూడా నేను చేసి పెడతాను. ఫస్ట్ అయితే ఇది చూడండి, ఒక పికాక్స్ రెండు వచ్చేలాగా వేసి చూపించాం కదా, అది కింద అంటే చిన్న సైజు కూడా వేసుకోవచ్చు, పెద్ద సైజు మన ఇష్టం అనమాట. ఇది కలర్స్ కూడా ప్రిపరేషన్ అవ్వలేదండి, చాలా సింపుల్గా ఫస్ట్ ఒకటైతే వేసి చూపిద్దామని అనుకుంటున్నాను. నేను ఎప్పుడు రథం ముగ్గు అయితే వేయలేదు, ఏదో ఇంటి ముందు కొంచెం చిన్న చిన్న గీతలతోటి మరేను వేసేది. నేను వేసేదాన్ని కాదు అసలు రథం ముగ్గులు, చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి వేసినట్టున్నాను అంతే. అది సరే, ఇగోండి కలర్స్ అయితేని నేను మొన్న సంక్రాంతికి కలిపిన కలర్సేనండి, ఇప్పుడైతే కలపలేదు, అందుకే కొంచెం కొంచెం ఉన్నాయి అన్ని కలర్స్ అయితేనే. అవే నేను అడ్జస్ట్ చేసి వేస్తున్నాను ఇప్పుడైతేని. అవి అసలు పాడవు అనమాట. ఒక్కొక్కసారి మిగిలిపోయిన తర్వాత కూడా ఏంటంటే మళ్ళీ సంవత్సరం కూడా సంక్రాంతికి పనిచేస్తాను. నాకు ఇప్పుడు బాగా ఎండలో పెట్టుకోవాలి, కొంచెం మరీ ఎండలో అంటే 2-3 రోజులు ఎండలో పెట్టేస్తారు కనుక. అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి ఇడ్లీ రవ్వతో కలర్స్ ఏంటి అని అనుకోవచ్చు, అందుకే వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి ఒకసారి. మా ఛానల్ చెక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు, అప్పుడు మీకు అర్థమైపోద్ది. కలర్స్ మేకింగ్ వీడియో పెట్టాను, సంక్రాంతి ముగ్గులు వీడియోస్ కూడా పెట్టాను. అయితే అవే రవ్వ కలర్స్ తోటి వేస్తున్నాను. ఇందులో ఎల్లో కలర్ వేస్తున్నాను ఫస్ట్, ఇగో మధ్యలో దీనిపైనుంచి ఇట్లా షేడింగ్ ఆరెంజ్ వేస్తాను. గాలి వేస్తుంది కొంచెం కొంచెం, ఏంటి బాగా ఎక్కువ వేస్తుంది గాలి అయితే. లైట్ ఆరెంజ్, ఇది డార్క్ కలర్ రెడ్, నార్మల్ రెడ్ అనమాట. ఇది డార్క్ కొంచెం మెరూన్ షేడ్ లా వస్తుంది కలర్. అయితే ఈ 3 కలర్లో ఫస్ట్ ఈ కలర్ వేస్తాను కదా, ఇప్పుడు ఈ రెడ్ వేస్తున్నాను. ఇట్లా ఆరెంజ్ మీద నుంచి ఇట్లా వేసుకుని వెళ్ళాలి. కార్నర్కి వచ్చేసరికి కొద్దిగా డార్క్ రావాలన్నమాట. ఓకే, తర్వాత ఈ డార్క్ కలర్, ఇలా ఫిల్ చేసుకోవాలి డార్క్ కలర్ని. ఓకేనండి, ఇప్పుడు ఇక్కడ ఎలా వేసామో ఇక్కడ కూడా అలాగే వేయాలి. ఎల్లో వేసేసి మధ్యలో ఎల్లో రావాలి, తర్వాత ఆరెంజ్, తర్వాత రెడ్, డార్క్ రెడ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏదైతే వేసామో సేమ్ ఇక్కడ కూడా అలాగే వస్తుంది అనమాట. ఇదిగోండి, ఈ పార్ట్లో కూడా మిడిల్లో ఇలాగే ఎల్లో వేసుకురావాలి, తర్వాత ఆరెంజ్, గాలికి వెళ్ళిపోతుంది. ఓ అమ్మాయి ఆగు కొద్దిగా గాలిని. రెడ్, అది ఆగుతుంది గాలి, ఆగమన్నా కూడా. మెరూన్ కలర్ లాగా అది వేసుకురావాలి, ఇలాగా ఈ షేప్ని తీసుకురావాలి. ఇక్కడ మొన్నటి వీడియోలో మీకు చూపించాను కదా, మెరూను బ్లాక్ ఎన్ని మిక్స్ చేసి కలిపింది ఈ రవ్వదనమాట అంతాను. ఇది మిక్సింగ్ అనమాట. మిక్సింగ్ అది కావాలంటే ఒకసారి బ్యాక్కి వెళ్ళి వీడియోస్ చూడండి. ఇట్లా ఇది ఓన్లీ బ్లాక్ కాదండి, బ్లాక్లో మెరూన్ కలర్ అదిని కలుపుతాం కదా, అదనమాట. ఓకే, మీరు వద్దు అనుకుంటే బ్లాక్ అవుట్లైన్ కది మీరు వైటే వేసేసుకోవచ్చు, ఓకే మీ ఇష్టం అది. ఇదిగోండి ఈ మధ్యలో మనం గ్రీన్ కలర్ మ్యాట్ కలర్, ఇదిగో ఈ గ్రీన్ కలర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం ఫస్ట్. ఈ షేప్లో చూసుకుని ఇలా ఇదిగోండి కలర్కి ఇలా ఫిల్ చేసేసుకోవాలి మొత్తం అంతాను. ఫిల్ చేసేసుకుని ఇక్కడ మిడిల్లో సూర్యుడు వేసుకుందాం. ఇట్లా గాలికి ఎలా వెళ్ళిపోతుందో చూడండి. ఈ మిడిల్లో ఎల్లో కలర్ వేసుకుందాం. ఆరెంజ్ కలర్ ఉంది కదా, ఈ ఆరెంజ్ కలర్తో లైన్స్ పెడుతున్నాను. ఒకటి ఇక్కడ పెద్దది, ఒకటి ఇదిగో ఇలా
ఇట్లా చిన్నవి. ఇగోండి ఈ మధ్యలో ఎల్లో కలర్, మళ్ళీ ఈ మధ్యలో ఇగోండి ఇట్లా నామంలాగా పెట్టండి. వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది కదా అట్లా. ఇప్పుడు ఇక్కడ ఎలా వేసామో ఇక్కడ కూడా అలాగే వేయాలండి. ఈ షేప్లో కూడా ఎల్లో కలర్ ఇలాగో వచ్చేటట్టు ఫస్ట్ ఎల్లో రావాలి. దానిపైన ఇగో ఆరెంజ్ ఇట్లా ఫస్ట్ షేడ్ వచ్చేలాగా చేసుకోవాలి. తర్వాత సైడ్ నుంచి డార్క్ వేసుకోవాలి. ఇట్లా అటు పక్కన కూడా సేమ్ అలాగే వేయాలి. ఇదిగోండి ఈ పికాక్ షేప్ అంతా బ్లూ కలర్ వేస్తాను. నా దగ్గర ఉన్న కలర్స్ వేస్తున్నానండి. మీ దగ్గర ఒకవేళ ఉన్నాయనుకోండి ఇంకొంచెం బ్లూ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేవన్నమాట ఆ కలర్స్ అయితేని. ఇదిగో డార్క్ కలర్ అయితే ఉంది, ఇవి లైట్ కలర్. ఇవే కలర్స్ని, ఇది నీరుమందుతో మనం బ్లూ కలర్తో చేసిన కలర్స్ ఇవి. ఇది కూడా ఇదంతా రవ్వే అనమాట, ఇడ్లీ రవ్వే. ఇదంతా ఫుల్ చేసేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇలా వేసిన తర్వాత ఈ డార్క్ కలర్ ఉంది కదా, ఈ డార్క్ కలర్తో దీని పక్క నుంచి సైడ్ నుంచి షేడ్ చేసుకుంటూ వస్తున్నాను. గాలి మాత్రం చాలా విపరీతంగా ఉందండి, అసలు ముగ్గు వెయ్యడానికి రావట్లేదు. ఇట్లా ఇదిగోండి ముక్కుకి ఇట్లా మధ్యలో రెడ్, మెరూన్ రెడ్ డార్క్ ఉంది కదా అది వేసేసి, నేను అవుట్లైన్కి వేసాను కదా అది వేద్దాం మళ్ళీ కలర్. ఇట్లా అందరు రెడ్ కూడా వేస్తున్నారు. అసలు ఏ కలర్ ఉంటుందండి నాకు అర్థం కాదు పికాక్కి ముక్కు, మీరు చెప్పండి. ఇవ్వండి పికాక్ అన్నీ వేద్దాం. ప్యారెట్ లైట్ గ్రీన్ అండి ఇది. ఈ లైట్ గ్రీన్ని ఇందులో వేస్తున్నాను. కొంచెం డార్క్ గ్రీన్ లైట్, అంటే దాని మీద కొంచెం లైట్ అనమాట, మిక్స్డ్ది ఇది. ఇలాగా ఒక షేప్ తీసుకురావాలి ఇలా. తర్వాత దానికన్నా కొంచెం డార్క్ కలరు, పింక్ కలరు, కొద్దిగా డార్క్ పింక్, ఇది పర్పుల్ కలర్ టైప్ అనమాట ఇది, కొంచెం పింక్. ఇలాగా ఫిల్ చేసేయాలి. డార్క్ పింక్, లైట్ పింక్ అండి, డార్క్ కాదు ఇది, లైట్ పింక్. ఇట్లా అవుట్లైన్కి పైన అది వేసుకొని చూడండి రత్న దగ్గర, అలాంటిదే సేమ్ అవుట్లైన్ వేయాలి. ప్యారెట్ గ్రీన్ ఇలాగా ఫిల్ చేసేయండి. ఇక్కడ ఏవైతే కలర్స్ వేసామో ఇక్కడ కూడా అవే కలర్స్ వేస్తున్నానండి మళ్ళీని. ఇట్లా ఇది కొంచెం లావుగా వేసుకురావాలి. దాని తర్వాత ఈ లైట్ డార్క్ పర్పుల్ కలర్లా ఉంది కదా అది వేసుకురావాలి. లైట్ పింక్, అంటే వెడల్పుగా కూడా రావాలి ఇది, ఈ పింక్ కలర్. ఇట్లా ఇట్లా వేసి అటు పక్కన కూడా పికాక్ను వేసిన తర్వాత మీకు ఎలా వేయాలో చూపిస్తాను. ఇదిగోండి ఇది ఇటు సైడ్ కూడా వేసాను. అయితే ఈ రెండు జాయింట్ చేశాను అనమాట, తోకలు రెండును. ఇక సేమ్ మళ్ళీ అలాగే ఇట్లా మళ్ళీ డార్క్ కలరు, కొంచెం పైన కింద వేస్తున్నాను కలర్స్ అయితే అటు ఇటు కింద. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ మనం పైనది ఎల్లో షేడ్ది ఎలా వేసుకున్నామో అలాగే ఇక్కడ కూడా వేసుకురావాలి. ఇది ఇట్లా కూడా ఎల్లో, దీనిపైన రెడ్, ఇక్కడ డార్క్ రెడ్. ఇదిగోండి ఈ డార్క్ కలర్తో అవుట్లైన్ చేసుకుని రావాలి.
ఏదైనా సరే డార్క్ కలర్ వేసేసుకోండి ఇలాగా. ఇగోండి లైట్ కలరు ఎల్లో కలర్ తోటి ఫస్ట్ రౌండ్ వేస్తున్నాను. ఇవ్వండి తర్వాత ఆరెంజ్, తర్వాత రెడ్, 3 కలర్స్ వేస్తున్నాను. ఇదిగోండి మళ్ళీ మధ్యలో ఎల్లో ఇలా రౌండ్గా చేసి ఇట్లా ఇదిగోండి ఎల్లో కలర్తో ఇలాగా ఇలా వేస్తున్నా అవుట్లైన్. జెండాకి మధ్యలో ఆరెంజ్ కలర్తో ఫిల్ చేసేస్తాను. ఇవ్వండి మొత్తం కావాలంటే ఇలాగే వదిలేసుకోవచ్చండి. లేదు అని అంటే దీని కొంచెం మీరు వైట్ ముగ్గుతో కానీ లేకపోతే అవుట్లైన్ వేసాను కదా దాంతో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేసి చూపిస్తాను, మీరు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇవ్వండి ఇలా ఈ లైన్స్ దగ్గర ఇలా లీవ్స్ కింద ఇలాగా సేమ్ మళ్ళీ ఇలాగే చెక్స్ కింద ఇట్లా ఇలా ఎలా ఉందండి ముగ్గు? నచ్చిందా మీ అందరికీ? మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా సూర్య భగవాన్ టెంపుల్కి వెళ్ళండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఇక్కడ లాల్ బజార్ దగ్గర ఒక టెంపుల్ ఉంది, సూర్య భగవాన్ టెంపుల్. అది చిన్న క్లిప్పు. తిరుమలగిరా? లాల్ బజార్ తిరుమలగిరి దగ్గర ఉంది. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. వీలైతే అక్కడికి కూడా వెళ్ళండి. మేము కూడా వెళ్తాం ప్రతి సంవత్సరమును. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో వెళ్తాం. ఎక్కువ మార్నింగ్ టైంలోనే వెళ్ళేవాళ్ళం. ఈసారి ఎలా కుదురుతుందో చూడాలి. ముందు రోజే వస్తాను ఊరి నుంచి కూడాను. మీకు ముగ్గు నచ్చిందా? నాకైతే ఫుల్గా సాటిస్ఫాక్షన్ లేదండి, నిజం చెప్తున్నాను నేను. అంటే మన రంగోలీలు వేశాను కదా మన సంక్రాంతికి, అప్పుడు ఎంత అందంగా అనిపించిందో, మనసు చాలా తృప్తిగా అనిపించింది. ఎక్కడో కలర్ కాంబినేషన్ డిజైన్ ఏదో మిస్ చేశాను అనిపిస్తుంది. నెక్స్ట్ రంగోలీతో చూద్దాం ఒకసారి ఎలా చేస్తున్నానో. ఎక్కడో అనిపిస్తుంది, మరి మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్లో నాకైతే తెలియచేయండి. ఓకేనా అండి? అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఓకే బాయ్ బాయ్. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్ బాయ్.